వేదిక మీద ఉన్న వాళ్ళకి పెద్దలకి, వేదిక కింద ఉన్న పెద్ద వాళ్ళందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ ఫర్ ఇన్వైటింగ్ హియర్. ఫస్ట్లీ సినిమా కంటే ముందు చెప్పాల్సింది, నేను జబర్దస్త్ కంటే ముందు మ్యాజిక్ షోస్ చేసేటప్పుడు రాకేష్ నాది అప్పటి నుంచి జర్నీ మాట. నేను మ్యాజిక్ షో చేసేటప్పుడు బర్త్డే పార్టీకి తను వచ్చి మిమిక్రీను వెంట్రలాక్టిజం చేసేవాడు. సో అక్కడి నుంచి పరిచయం. సో అక్కడి నుంచి తన కెరియర్ ఫైట్ చేసుకుంటూ వచ్చి జబర్దస్త్లోని ఒక టీంలోని కంటెస్టెంట్గా జాయిన్ అయ్యి, తర్వాత టీమ్ లీడర్ అయ్యి, తర్వాత ఇప్పుడు ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి ఒక సినిమా రిలీజ్ చేస్తారంటే మామూలు విషయం కాదు. ఇట్స్ అన్ ఇన్స్పైరింగ్ జర్నీ రాకేష్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. అంటే జబర్దస్త్ చేస్తున్న సేపు బాగానే ఉంది. రాకేష్ లైఫ్లోకి ఒక లక్ష్మీదేవి వచ్చింది, సుజాత సినిమా తీశాడు. ఇప్పుడు ఇంకో లక్ష్మీదేవి వచ్చింది, సినిమా రిలీజ్ చేస్తున్నాడు. ఆ లక్ష్మీదేవితో పాటు డబ్బులు కూడా రాకేష్కి తిరిగి రావాలి, కొన్న ప్రొడ్యూసర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి, వాళ్ళందరికీ కూడా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే తన కష్టాన్ని దగ్గరలో ఉంచి ఇక్కడున్న జబర్దస్త్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంత కష్టపడ్డారు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది తెలుసు. సో ఐ రియలీ లుక్ అప్ టు యూ రాకేష్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ టు ద హోల్ టీమ్. రేపు సినిమాని థియేటర్స్లో తప్పకుండా చూసి నచ్చితే 10 మందికి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏమైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నీ నోటి నుంచి వచ్చే ఏ మాట అయినా ఆనిముత్యం అన్న, మస్తు మాట్లాడుతావు నువ్వు. అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళ దాంట్లో చాలా మందికి ఒక డౌట్ ఉన్నదట. నన్ను ముందుగానే అడగమని చెప్పారు నీ ఫోటో ఇక్కడ రాగానే. మరి నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను, దానికి సమాధానం చెప్తావా? అమ్మో, ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నారు, నాకు అసలు మైక్ పట్టుకుంటే టెన్షను, ఇప్పుడేమో క్వశ్చన్లు అంటున్నారు. సరే అడుగమ్మా. కానీ ఏ మాట కమాట అన్న, ఇందాక అన్నావు కదా బిడ్డ, నన్ను ఇందాకేమన్నావు మళ్ళీ ఒక్కసారి అన్న. రాకేష్ లైఫ్లో ఒక లక్ష్మీదేవి వచ్చింది, మంచిగా సినిమా తీశాడు. ఇప్పుడు ఇంకో లక్ష్మీదేవి వచ్చింది, రిలీజ్ కూడా చేస్తున్నాడు. ఒక్కసారి అని ఇక అడగా, ఇందుకే పెళ్లి చేసుకోండి. ఎన్నిసార్లు అడుగు.